హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మన ఆర్గానిక్ ఫామ్లోకి వచ్చామన్నమాట. ఇదంతా గడ్డి పట్టేసేసింది, బాగా కలుపు పట్టేసేసింది మొక్కలకి. డ్రిప్ సిస్టమ్ కదా, గడ్డంతా పట్టేసింది. చిన్నానైతే గడ్డి చెక్తున్నారు. అది గడ్డి స్పేర్ చేయకూడదు కదా, మందులు అవి వేయకూడదు, అందుకని చెక్తున్నారు. ఇక్కడ మళ్ళీ కడుతున్నారు, అంటే ఆకుకూరలు పోయడానికి అన్నమాట. ఇది బేరు పాదులు, ఇవి కూడా మనకి పూత దశలో ఉన్నాయి. పువ్వులు అయితే వచ్చేసినాయి. ఈ లైన్ అంతా బేరుపాదులే. ఇది గోరుచుక్కుళ్ళు. ఈ గోరుచుక్కుళ్ళు కూడా మనకి పూత దశలో ఉంది. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇది బెండ, ఇవి కూడా మనకి పూత దశలో ఉన్నాయి. పర్వాలేదు, బాగా పండింది. నైస్, బాగుంది. చిన్న చిన్న పూలు పోస్తున్నాయి ఇప్పుడే బెండకి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ అంతా టమాటా పెట్టాము. అయితే టమాటా మొక్కలు అనేది చనిపోయినాయి, అంటే అక్కడ నర్సరీలో బాగాలేదు మొక్కలు. ఇది వచ్చేసి వంకాయ. వంగ కూడా బాగా ఉంది. బాగా ఇంకా పువ్వులు అయితే పూయట్లేదు వంగ, కానీ బాగుంది. ఇది పచ్చిమిర్చి, ఇది కూడా మనకి పూత దశలో ఉంది. ఇవి కూడా బాగున్నాయి మంచిలో. నర్సరీ వాడు కొన్ని మొక్కలు మనకి సరిగ్గా ఇవ్వలేదు, అందువల్ల అవి కొన్ని చనిపోయినాయి. ఇది అక్కడక్కడ బంతి మొక్కలు వేసామన్నమాట. ఇది టమాటా, అక్కడక్కడే ఉన్నాయి టమాటాలు మనకి. టమాటా వచ్చేసి పర్వాలేదు, ఉన్న మట్టికి అయితే ఇది కూడా పూత దశలో ఉంది, పూత పూస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి వంగ, ఇవి చాలా బాగున్నాయి వంగ చెట్లు. చిన్న ఆకుకూరలు పోయడానికి చిన్న చిన్న మళ్ళీ కడుతున్నారు, చిన్న చిన్న మళ్ళీగా పోస్తున్నారు అనమాట. సమ్మర్ అవడంతో ఎంత వాటర్ పెట్టినా సరిపోవట్లేదు, ఇలా గడ్డి పట్టేసేసింది. వాటర్ ఉన్న చోట ఏమో గడ్డి పట్టేసేసింది. ఆ గడ్డి అంతా చెప్తున్నారు, మనకి ఆర్గానిక్ ఫామ్ అవడం వల్ల స్ప్రే చేయకూడదని. ఇది వచ్చేసి ఆకుకూరలు, ఐ థింక్ ఇది మెంతికూర. ఇవి వచ్చేసి కొత్తిమీర పోసారనమాట, ఇంకా అవి మనకు మొక్కలు రాలేదు. చిన్న చిన్న మళ్ళీ కట్టేసి మళ్ళీ వేయాలి. ఇది గోరుచుక్కుళ్ళు, ఇవి కూడా బాగున్నాయి అన్నమాట, పూత దశలో ఉంది గోరుచుక్కుళ్ళు కూడా. ఇది కీరదోస. కీరదోస పూలు అయితే బాగా వచ్చేసింది, లైన్ అంతా కీరదోసనే. అంటే పక్కన పాదులు పంపించవచ్చు అని చెప్పేసి ఎంత ఒత్తుగా పెట్టేసామన్నమాట. ఇదంతా డ్రిప్ సిస్టమ్ వల్ల వాటర్ తడిసి ఎక్కడ పడితే అక్కడ గడ్డి వచ్చేసేసినాయి మనకి, గడ్డి బాగా వచ్చేసింది. ఇది పాలకూర, స్పినాచ్, ఇవి కూడా బాగానే ఉంది. ఆల్రెడీ అమ్మేస్తున్నారు కూడా, వచ్చి అడుగుతున్నారు. సేంద్రియ కూరగాయలు అనేసరికి అందరూ మక్కువ చూపిస్తారు, కాకపోతే కొంచెం కాస్ట్ అని చెప్పేసి అనుకుంటారు, కానీ సేంద్రియ